వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ మూడు ముడులు ఎపిసోడ్ 10. ఆల్ 9 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొన్ని నిజాలు బయటపడితే పెళ్ళి నిలబడదు, కానీ కొన్ని నిజాలు దాచితే ప్రేమ చచ్చిపోతుంది. జయ ఒక నిర్ణయం తీసుకుంది. అఖిల్ మాత్రం ఒక సత్యాన్ని ఎదుర్కోబోతున్నాడు. ఈ రాత్రి ఈ మౌనం తట్టుకోలేని స్థాయికి చేరుతుంది. ఇంట్లో ఉదయం మొదలైంది. గడియారం మోగుతుంది. పక్షుల శబ్దం వినిపిస్తోంది. కానీ ఇంట్లో మాటలు లేవు. అఖిల్ తన షర్ట్ బటన్స్ వేసుకుంటూ అద్దం ముందు నిలబడ్డాడు. జయ వంటగదిలో ఉంది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరూ వేరువేరు దిశలలో ఆలోచిస్తున్నారు. ఇది మౌనం కాదు, ఇది ఆలోచనల మధ్య విరామం. అఖిల్ బ్యాగ్ తీసుకొని బయలుదేరే ముందు ఒకసారి జయ వైపు చూశాడు. ఆ చూపులో ఆపేక్ష లేదు, అనుమానం లేదు, కేవలం ఓ ప్రశ్న. నువ్వు నీ గతంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ ప్రశ్న మాటల్లో కాదు, ఆ చూపులోనే ఉంది. డోర్ మూసిన శబ్దం వినిపించాక జయ కుర్చీలో కూర్చుంది. ఇప్పటి వరకు తన భయం గతం గురించి అనుకుంది, కానీ ఈరోజు కొత్త భయం పుట్టింది. నేను ఆలస్యం చేస్తే ఈ మనిషి నన్ను వదిలేస్తాడా అనుకుంది. అఖిల్ అలా చేయడు అని ఆమె మనసు చెప్తుంది, కానీ అది తెలిసి ఉండడమే ఆమెను భయపెడుతోంది. ఆఫీస్లో అఖిల్ తన పనిలో మునిగిపోయాడు, కానీ ఆ రోజు అతని ఆలోచనలు అతన్ని పనిచేయనివ్వలేదు. సహచరుల మాటలు, నీ పెళ్ళై కూడా ఇంకా ఒంటరిగా ఉన్నట్లుంటావే, అడ్జస్ట్ అవ్వడం నేర్చుకో. ఈ మాటలు అఖిల్ను కోపపెట్టలేదు, కానీ ఒక ఆలోచన మొదలైంది. ప్రపంచం ఒత్తిడి పెడుతుంది, నేను జయ మీద ఒత్తిడి పెట్టకూడదు. అతను స్పష్టంగా ఉన్నాడు. తన ప్రేమ పోటీ కాదు, పరీక్ష కాదు. మధ్యాహ్నం జయ అత్తయ్య గదిలోకి వచ్చింది. చేతిలో ఒక పాత డైరీ. ఇది నా పెళ్ళైన మొదటి ఏడాది డైరీ. జయ ఆశ్చర్యంగా చూసింది. మీ అత్తగారు కూడా ప్రేమలేని పెళ్ళే చేసుకున్నారు జయ. ఆ మాట జయను కదిలించింది. అయితే మీకు మామయ్య గారి మీద ప్రేమ ఎప్పుడు కలిగిందంటుంది జయ. అత్తయ్య నవ్వి, ప్రేమ కలగడం కాదు, పెరిగింది. ఆ మాట జయ మనస్సులో బలంగా నిలిచిపోయింది. ఆ రాత్రి జయ తన గదిలో కూర్చుంది. అద్దంలో తనని తానే చూసుకుంది. నాకు ప్రేమ కావాలా, లేక భద్రత, లేక రెండూనా? మొదటిసారి ఆమె అఖిల్ని భర్తగా కాకుండా మనిషిగా అతని గురించి ఆలోచించింది. అతను తన కోసం ఏం చేయగలడో కాదు, తాను అతనికి ఏం ఇవ్వగలదో దాని గురించి ఆలోచించింది. అఖిల్ రాత్రి ఇంటికి వచ్చాడు. ఈసారి అతనే మాట్లాడాడు. జయ, నేను నీకు సమయం ఇస్తున్నాను, కానీ ఎప్పటికీ ఎదురు చూస్తానని చెప్పలేను. జయ షాక్ అయింది. ఇది బెదిరింపు కాదు, నిజాయితీ. నీ నిర్ణయం ఏదైనా అది నీదే కావాలి. అఖిల్ మొదటిసారి తన అవసరాన్ని చెప్పిన క్షణం జయకు దుఃఖం తన్నుకు వచ్చింది. నువ్వు ఇలా మాట్లాడతావని ఊహించలేదు అఖిల్. అఖిల్ కూల్గా, నేను నిన్ను ప్రేమించాలంటే ముందు నన్ను నేను గౌరవించుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ మాటతో జయ మనసు గాయపడింది. ఆ మాటకు కారణం తన ఆలస్యం. ఆ రాత్రి ఇద్దరూ వేరువేరు గదులలో, కానీ ఇద్దరి ఆలోచన ఒకే దిశలో. అఖిల్, ఆమె నన్ను ఎంచుకుంటే అది ప్రేమ, లేకపోతే నేను ఆమెను వదిలేస్తాను. జయ ఆలోచన, నేను నిర్ణయం తీసుకోకపోతే నేనే నన్ను కోల్పోతాను. ఉదయం జయ ముందుగా లేచింది. అఖిల్ రెడీ అవుతుండగా అతని ముందు నిలబడింది. నేను ఇంకా నా గతాన్ని వదిలేసి వర్తమానంలో బ్రతకాలనుకుంటున్నాను. అఖిల్ ఆమె వైపు చూశాడు. మొదటిసారి ఆమె మాటల్లో స్థిరత్వం కనిపించింది. అది చాలు జయ అనుకున్నాడు మనసులో. ఈ పెళ్లిలో ఇప్పుడు ప్రేమ లేదు, కానీ భయం తగ్గింది. అబద్ధం పోయింది, నిజాయితీ వచ్చింది. ఇప్పుడు ప్రేమ పుట్టే స్థలం సిద్ధమవుతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.